చిన్న చిన్న గారెలతో పెరుగావడనమాట. మజ్జిగ రెడీ చేసుకుని చిన్న గారెలు రెడీ చేసుకుని అల్లం పచ్చిమిర్చి రెడీ చేసుకోవాలి. మజ్జిగని మనం బాగా చిలుకుని దానిలో కొంచెం పసుపు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దానిలోనే మనం కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట అన్నీ. ఇప్పుడు మనం అల్లం పచ్చిమిర్చిని దంచుకోవాలన్నమాట. చూడండి, అల్లం పచ్చిమిర్చి తీసుకుని దంచేసుకోవాలి. ఇప్పుడు ఇది పేస్ట్ మెత్తగా చేసేసుకున్నాక ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలి. మజ్జిగలోకి పోపు పెట్టుకోవాలి. ఆవాలు జీలకర్ర కొంచెం శనగపప్పు మినపప్పు వేసుకొని పోపు పెట్టుకోవాలి. దానిలో ఒక ఎండుమిరపకాయ వేసుకోవాలి. ఈ నలిగిపోది మనం దంచుకున్న అల్లం పచ్చిమిర్చిని కూడా పోపులో వేసుకోవాలన్నమాట. అలా వేగుతుండగానే దానిలో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. దాంట్లోనే కొంచెం ఇంగు వేసుకోవాలండి. ఇంగు వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. కొంచెం అంటే కొంచెము. ఇప్పుడు ఇది బాగా వేగిపోయిన తర్వాత దీన్ని తీసుకొచ్చి మనం మజ్జిగలో కలిపేసుకోవాలి. పెరుగుని చిక్కగా చేసుకుని మజ్జిగ చేసుకుని కలుపుకోవాలన్నమాట. కలిపేసుకున్నాక ఇప్పుడు చిన్న చిన్న గారెలు ఉన్నాయి కదా, అవన్నీ మనం ఏం చేయాలంటే ఇలా మధ్యలోకి అలా అనుకుంటే తొందరగా నానుతుంది. అట్లా అనుకోవాలన్నీ. అలా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకున్నాక అన్నీ అందులో వేసేసాను. అంతేనండి, అయిపోయింది చిటి చిటి గారెలతో ఆవడ.